అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పద్మావతి, ఇన్ఛార్జ్ DCHS బాపట్ల డిస్టిక్లో వర్క్ చేస్తున్నాను. DSH కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడ CHC హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్, ప్రీవియస్గా పనిచేసిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జిలానీ బాషా మీద వచ్చిన ఆరోపణల పరంగా మరియు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆదేశాల మేరకు మరియు ఇంకా మన వీళ్ళ ఇక్కడికి ఈరోజు ఎంక్వైరీకి రావడం జరిగింది. అందరినీ హాస్పిటల్ అంతా చూసుకుని హాస్పిటల్ సిబ్బందిని అంతా మొత్తం విచారించడం జరిగింది. పేపర్లు వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఫైనల్గా ఈ రిపోర్ట్స్ అన్నీ క్రోడీకరించి అన్నీ చూసుకొని కంప్లీట్గా వాటి రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి ఫైనల్గా రిపోర్టు హెడ్ ఆఫీస్కి సమర్పించడం జరుగుతుంది. మేడం, అసలు డాక్టర్ జిలానీ పైన వచ్చిన ఆరోపణలు ఏంటి మేడం? డాక్టర్ జిలానీ భాష మీద వచ్చిన ఆరోపణలు ఏంటంటే నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీలో నెగ్లిజెంట్గా ఉంటున్నారు. చాలా ప్రొఫెషనల్గా బిహేవియర్ కొద్దిగా మిస్బిహేవ్ చేస్తున్నారు ప్రొఫెషనల్గా అని, ప్లస్ సమ్ సార్ట్ ఆఫ్ రికార్డ్స్ ఇక్కడి నుంచి తీసుకెళ్లారు అని అనేది 3 ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఈ సిబ్బంది పైన మీద కొంచెం అమర్యాదగా ప్రవర్తించడం, కొంచెం కరప్షన్ కూడా ఉంది వీళ్ళలో అని అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అన్నిటికీ వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటే సమర్పించడం అందరినీ అడిగాము. అప్పుడు అవన్నీ తీసుకొని ఇప్పుడు మేము రిపోర్ట్ ఇవ్వతాం. ఫర్దర్ యాక్షన్ అంటే ఇంకా మనం ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి వీళ్ళు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా మనం ఇవ్వాలి. ఆ రిపోర్ట్స్ వీళ్ళు సబ్మిషన్ చేస్తే మనకు ప్రాపర్గా మనకు అవుట్పుట్ వస్తుంది. ఏం చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. గతంలో కూడా ఎంక్వైరీ జరిగింది. అవును, అది మామూలుగా అంటే అప్పుడు కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ గురించి కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. 2 ఎంక్వైరీ రిపోర్ట్స్ను ఇది బేస్ చేసుకుని ఫైనల్గా ఒపీనియన్ ఇస్తారని అనుకుంటున్నాను. మనం గతంలో CCTV కెమెరా ఫుటేజ్ను కూడా హాస్పిటల్ ఆఫ్ చేశారని చెప్పి వాస్తవాలు ఎంతవరకు నిజమే? రికార్డులు మాయం చేశారని చెప్పి చెప్తున్నారు. రికార్డులు ఆ రికార్డులు ఏమైనా మిస్ అయ్యాయా, ఇవన్నీ ఇక్కడ నుంచి మిస్సింగ్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ వెరిఫై చేసుకుంటున్నాము. దాన్ని చూస్తాము. ఈరోజు విచారణలో సిబ్బంది ఏం చెప్పారు మేడం డాక్టర్ గారి గురించి? అదే ఏం చెప్పారనేది వాళ్ళ పేపర్ పూర్వకంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ అన్నీ చదివి మేము రిపోర్ట్ ఇస్తాం. ఒక్కొక్క పర్సన్ని సింగిల్గానే తీసుకున్నాం, గ్రూపులు లేదు. ప్రతి పర్సన్ని ఇండివిజువల్గా ఇమ్మని చెప్పాం రిపోర్ట్. మీరు ఎంక్వైరీ చేసింది గ్రూప్గా చేశారా, సింగిల్గా చేశారా? సింగిల్గానే, ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గానే చేశాం. మేము DSH సార్, కమిషనర్ సారు మా హెడ్ ఆఫీస్లో ఉన్నారు. హెల్త్ డాక్టర్ చక్రధర్ బాబు గారు సార్కి సబ్మిట్ చేస్తాం.